రాష్ట్రపతి తెలంగాణ పర్యటన ఖరారు. ఈ నెల 21, 22న తెలంగాణ రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల పాటు హైదరాబాద్ లో పర్యటించనున్నట్టు సమాచారం. ఈ నెల 21న ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే కోటి దీపోత్సవానికి హాజరు కానున్న రాష్ట్రపతి. 22న శిల్పకళా వేదికలో జరిగే లోక్ మంథన్ 2024 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముర్ము హాజరు. వెల్కమ్ టు మెగా 9 టీవీ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 21, 22న ఆమె తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా హైదరాబాద్ లో జరిగే పలు కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొననున్నట్టు సమాచారం. 21న ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే కోటి దీపోత్సవానికి రాష్ట్రపతి హాజరు కానున్నారట. ఆ తర్వాత 22న శిల్పకళా వేదికలో జరిగే లోక్ మంథన్ 2024 ప్రారంభోత్సవానికి ఆమె హాజరు కానున్నారు. చాలా రోజుల తర్వాత తెలంగాణలో రాష్ట్రపతి పర్యటన సాగబోతుండటంతో ఈ పర్యటనపై ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రపతి పర్యటనపై అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే భద్రతాపరమైన చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి పర్యటన కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు ట్రాఫిక్ ఆంక్షలతో ప్రజలు ఇబ్బంది పడకుండా చూసేందుకు ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం.